ప్రజెంట్ మనం అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి రైల్వేలో వచ్చినటువంటి అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ని మనం గమనిద్దాం. సో 7th August 2025లో రీసెంట్గా జరిగినటువంటి పేపర్ మీరు 2026లో రాయబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కానీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కానీ టాపిక్స్ ఎలా వస్తున్నాయి అండ్ ఏ సబ్జెక్ట్స్కి ఎంత వెయిటేజ్ వరకు 2025లో ఆర్ఆర్బీ ఫాలో అయింది. సో దాని ప్రకారం మనం దీన్ని చూడటం ద్వారా ఒక బ్లూ ప్రింట్లో ఇది ఉపయోగపడుతుంది మీకు. సో ఈ బ్లూ ప్రింట్ అనేది చూసుకుంటే నెక్స్ట్ టైం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇంకా బెటర్గా చేయొచ్చు. ఆల్రెడీ ఈ ఇయర్ ఎన్టీపీసీకి నియర్లీ ఓసీ క్యాండిడేట్స్కి 75 వరకు కటాఫ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th August 2025కి సంబంధించినటువంటి పేపర్లో కరెంట్ అఫైర్స్ నుంచి 10 to 12 బిట్స్ వచ్చి రావడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు జనరల్ స్టడీస్ అనేది 40 బిట్స్ అయితే అందులో 12 క్వశ్చన్స్ వరకు కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్డ్గా రావడం జరిగింది. నెక్స్ట్ హిస్టరీకి ఎప్పుడు కూడా 7 to 8 మార్క్స్ అని వెయిటేజ్ మనం చెప్పుకుంటాం. బట్ ఇక్కడ మనకి 6 వరకు కూడా రావడం జరిగింది. సో పక్కన మనకి గుడ్ అటెంప్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే 10 to 12 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగేలాగానే ఇచ్చారని అర్థం. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఫ్యాకల్టీ కూడా ఆన్సర్ చేయలేనంత ఎక్కువ వేస్తున్నాడు. అంత వ్యాస్ట్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు కూడా చేయలేని విధంగానే ఉంటున్నాయి బిట్స్ అవి. సో ఇక్కడ హిస్టరీ చూసుకుంటే 5 to 6. నెక్స్ట్ జాగ్రఫీ నుంచి 2 to 3 మార్క్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో జాగ్రఫీ అనేది చాలా ఎక్కువ సిలబస్ ఉంది. బట్ హిస్టరీతో ఈక్వల్ సిలబస్ ఉన్నా కూడా హిస్టరీకి వచ్చినంత స్కోర్ ఇక్కడ రావట్లా. సో చూసుకోవాలి. నెక్స్ట్ పాలిటీ కూడా 2 to 3 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ స్టాటిక్ జీకే నుంచి ఎప్పుడు కూడా 3-4 మార్క్స్ వరకు రావడం జరుగుతుంటుంది. ఇక్కడ 2 to 3 మార్క్స్ వచ్చినాయి అని చెప్తున్నాడు. స్టాటిక్ జీకే తర్వాత చూడండి మనకి పాలిటీ చూసాం, స్టాటిక్ జీకే, అలాగే జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్లో మీకు బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. సో వీటి నుంచి నియర్లీ 7 to 8 క్వశ్చన్స్ వరకు అండర్ గ్రాడ్యుయేట్లో రావడం జరిగింది. సో గ్రూప్ డీకి ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఉంది. 25 క్వశ్చన్స్ స్ట్రైట్గా సిలబస్లోనే చెప్పాడు కాబట్టి జనరల్ సైన్స్ గ్రూప్ డీకి ఎవరైతే బాగా చదువుతారో నెక్స్ట్ రాబోయే ఎన్టీపీసీకి వాటికి జనరల్ సైన్స్ సిలబస్ కవర్ అయిపోయి ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ మీకు. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి 1 మార్క్ రావడం జరిగింది. అలాగే మిస్లీనియస్ లైక్ ఆర్ట్ అండ్ కల్చర్, అంటే ఏ ఫెస్టివల్ ఏ స్టేట్లో ఫేమస్, లేకపోతే ఏ డ్యాన్స్ ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్గా చెప్తాం మనం, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, ఇది August 7th యొక్క అనాలిసిస్ రిలేటెడ్ టు జీకేకి సంబంధించి. మరి అదేవిధంగా 30 మార్క్స్ ఉన్నటువంటి అర్థమెటిక్ తీసుకుంటే రేషియో ప్రొఫెషన్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. యావరేజ్ చాప్టర్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెంబర్ సిస్టమ్ 2 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ 2 to 3 క్వశ్చన్స్. గుర్తుపెట్టుకోండి, నెంబర్ సిస్టమ్ నుంచి అర్థమెటిక్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి కూడా రీజనింగ్ నుంచి అలాగే వస్తాయి. సో స్టాండర్డ్ చాప్టర్స్ కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ నుంచి 2, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో దీని నుంచి 1 to 2. అలాగే ప్రాఫిట్ లాస్ అండ్ క్వశ్చన్స్, ఇవి 2 మార్క్స్ వరకు. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ 2 మార్క్స్ అని ఇచ్చినా కూడా అందులో పార్ట్నర్షిప్ అనే చాప్టర్ కూడా మనం కవర్ చేసుకుంటుంటాం క్లాస్లో. సో నెక్స్ట్ ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ అండి. ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ 4 to 5 మార్క్స్. సో జాగ్రత్తగా గమనించండి. నెంబర్ సిస్టమ్ 2 మార్క్స్, సింప్లిఫికేషన్ ఒక 2 to 3 మార్క్స్ వరకు వచ్చినాయి, 5 మార్క్స్ అక్కడ. ఇక్కడ ఎల్సీఎం 5 మార్క్స్. అంటే నియర్లీ నెంబర్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ని ఎందుకు ఒక 5 days వరకు మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇందులో ఫ్రాక్షన్స్ అనే చాప్టర్, సింప్లిఫికేషన్ అనే చాప్టర్, అలాగే డివిజిబిలిటీ రూల్స్, బాడ్మస్ రూల్, ఇవన్నీ కంప్లీట్ కవర్ చేసుకుంటూ ఉంటే ఇది స్కోరింగ్ ఏరియా అండి. సో అందుకని మీకు సరిగ్గా రాని కాంపౌండ్ ఇంట్రెస్ట్ని, మెన్సురేషన్ చాప్టర్ని పట్టుకునే కన్నా ఏ చాప్టర్స్ని ముందు పట్టుకుంటే స్కోరింగ్ వస్తుంది అన్నది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ముందు ఈజీ చాప్టర్లు మనం చెప్పడం జరుగుతుంది. చివరిలో ట్రిగనోమెట్రీ, మెన్సురేషన్ కూడా కొన్ని ఈజీ మోడల్స్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూడండి మనకి జామెట్రీ నుంచి 1 క్వశ్చన్ రావడం జరిగింది, మెన్సురేషన్ నుంచి 3 క్వశ్చన్స్. చెప్తున్నాను కదండి, మెన్సురేషన్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు, 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ట్రిగనోమెట్రీ నుంచి 3 to 4 క్వశ్చన్స్. అంటే మెన్సురేషన్, ట్రిగనోమెట్రీని కలిపి చూస్తే నియర్లీ 7 మార్క్స్ వరకు వస్తున్న ఏరియా అండి. మీకు మొదటి రోజే నేను మొత్తం కంప్లీట్ ఫార్ములాస్ అన్నీ ఎందుకు హ్యాండ్ ఇస్తానంటే ఆ ఫార్ములాస్ని ఎవ్రీడే చూస్తూ ఉంటే నేను చాప్టర్ స్టార్ట్ చేసేసరికి మీకు ఆ ఫార్ములాస్ అన్నీ కూడా గ్రిప్ వచ్చేస్తే ఫార్ములాని ఎలా ఉపయోగించాలన్నది ఈజీ అవుతుంది. ఓకే, సో కంప్లీట్ అర్థమెటికల్ ఫండమెంటల్ మన నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ మొత్తం గ్రిప్ రావడానికి చాలా అవసరం. నెక్స్ట్ రీజనింగ్ చూద్దామండి. రీజనింగ్ కూడా సేమ్ 30 మార్క్స్ కాబట్టి పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో
ఇది కూడా 3 to 4 మార్క్స్ వరకు రావడం జరిగింది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ ఎప్పుడు ఇస్తున్నాడు, బ్లడ్ రిలేషన్లో న్యూ మోడల్స్ A/B అని ఇలా కొత్త మోడల్స్ ఇస్తున్నాడు కదా, సో అది కూడా 3 మార్క్స్ వరకు ఇవ్వడం జరిగింది. కోడింగ్ అండ్ డీకోడింగ్ రెగ్యులర్గా 3 మార్క్స్. నెంబర్ సిరీస్, రీజనింగ్లో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అంటాం. అంటే సిరీస్ అనేది మొదటి చాప్టర్ మామూలుగా అయితే, బట్ సిరీస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. సిలోలిజం, సో సిలోలిజం అనేది ఏదైతే కంటెంట్ ఉందో రీజనింగ్ చాప్టర్ అన్ని ఎగ్జామ్స్లో ఉందండి, ఏ లేని ఎగ్జామ్ అంటూ లేదు. సిలోలిజం అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వాళ్ళకి బాగా టఫ్ ఇస్తాడు, బట్ మీకు పర్వాలేదు. సిలోలిజం 1 to 2 మార్క్స్. నెక్స్ట్ ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్ నథింగ్ బట్ ఆడ్ మెన్ అవుట్ అంటాం. ఎనాలజీ అంటే కంపారిజన్ కదా, సో ఆ 2 చాప్టర్లను కలిపి 3 to 4 క్వశ్చన్స్. జాగ్రత్త ఇక్కడ కూడా గమనించండి, ఇందాక చెప్పినట్టుగానే కోడింగ్ అండ్ డీకోడింగ్ 3 మార్క్స్, లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్ దాని నుంచి 3 మార్క్స్, ఎనాలజీ క్లాసిఫికేషన్ నుంచి 4 మార్క్స్. అంటే 4, 3, 7, 7 + 3 10. సో రీజనింగ్ నుంచి 10 మార్క్స్ స్ట్రైట్గా మొదటి 3 చాప్టర్ నుంచి వస్తున్నాయి. అందుకనే దాని మొదటి 1 వీక్ అంతా ఎందుకు చెప్పుకుంటా ఉంటే అక్కడ నెంబర్ సిస్టమ్ని, ఇక్కడ దీన్ని చెప్పుకుంటాం. ఇది ఎవరి కోసం? నాన్ మ్యాథ్స్ వాళ్ళకి పక్క ప్లానింగ్ కోసం అన్నమాట. సో మ్యాథ్స్ వాడు మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ కూడా వదిలిపెట్టరు, ఆ విషయం తెలుసు అందరికీ. నెక్స్ట్ తర్వాత చూద్దాం, డైరెక్షన్స్ డిస్టెన్సెస్ అనే చాప్టర్ ఉంటుంది కదా, దాని నుంచి 1 మార్క్. సో ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. ఆడ్ వన్ అవుట్ ఇక్కడ ఇచ్చాడు, అలాగే క్లాసిఫికేషన్ అన్న ఆడ్ వన్ అవుట్ అన్న రెండు కూడా ఒకటే. సో ఆడ్ వన్ అవుట్ అంటే మనకి ఫిగర్స్ బేస్డ్గా కూడా ఇస్తున్నాడు, అలా కూడా చూసుకోవాలి చాప్టర్ని 1 to 2. నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ అనేది 1 మార్క్స్ ఇస్తున్నాడు. అలాగే మిస్సింగ్ టర్మ్, ఓకే, మిస్సింగ్ నెంబర్ సిరీస్లో మిస్సింగ్ టర్మ్ అంటాం కదా, ఆ టైప్ 1. అలాగే కౌంటింగ్ ఫిగర్స్ గురించి తెలుసు మనకి, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటాడు. ఒక పెద్ద ట్రయాంగిల్ ఇచ్చి అందులో చాలా ట్రయాంగిల్స్ ఉంటాయి, దానికి కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, దానికి పర్ఫెక్ట్గా క్లాస్ జరుగుతుంది మీకు. అందులో కొన్ని షార్ట్ కట్స్ ఫాలో అవుతే త్వరగా ఇది టైం టేకెన్ అవ్వదు. 2 to 3 క్వశ్చన్స్. నెక్స్ట్ చూసుకుంటే వెన్ డయాగ్రామ్, క్యాలెండర్, క్లాక్ ఇలాంటి వాటి నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో యాక్చువల్లీ మనకి సిలబస్ అనేది రైల్వే వాళ్ళు ఇస్తారు, బట్ రైల్వే వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారమే ఎగ్జామ్ జరుగుతుందా అంటే సిలబస్ ప్రకారం ఎగ్జామ్ జరుగుతుంది. కొన్నిసార్లు క్లాక్ ఇస్తే ఒకసారి క్యాలెండర్ ఇలా ఇస్తూ ఉంటాడు. సో మీరు టోటల్గా ఇక్కడ ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయో 2025 ఎగ్జామినేషన్లో ఆ పేపర్స్లో ఇచ్చాడు కాబట్టి ఈ టాపిక్స్ ఏవి వదిలిపెట్టకూడదని అర్థం. ఈ టాపిక్స్ మొత్తం కవర్ చేయాలి. సో ఫుల్ ప్లెడ్జ్డ్ కవర్ చేయాలి, 360 100% కవర్ చేసి 2025 టోటల్ పేపర్స్ అన్ని షిఫ్ట్లో పేపర్స్ మనం ఇక్కడ టార్గెట్ స్టడీ సెంటర్లో రాజమండ్రిలో ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేపిస్తాం. కంప్లీట్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలని షార్ట్ కట్స్ క్లాస్లో చెప్పుకుంటాం. సో ఎప్పుడైతే 2025 పేపర్స్ అన్నీ చేసామో మనం అర్థమెటిక్లో కొత్తగా ఇన్నోవేటివ్ మోడల్స్ ఏమైనా ఇస్తున్నాడా, రీజనింగ్లో ఏమైనా టఫ్నెస్ పెంచాడా, ఇలాంటివన్నీ తెలుస్తాయి. సో ఇక్కడ చూస్తే జనరల్ అవేర్నెస్ అనేది మోడరేటెడ్గా ఇచ్చాడని చెప్తున్నాడు. అలాగే మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ కొంచెం ఈజీ టు మోడరేట్ ఇచ్చాడంట. సో మోడరేట్గా ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు చాలా వరకు సిలబస్ మొత్తం ఫినిష్ చేశాక టెస్టులు రాద్దామనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి ఎవ్రీడే ఒక టెస్ట్ రాస్తూ 100 మార్క్స్కి 5 రావచ్చు, 25 రావచ్చు, 75 రావచ్చు, ఎన్ని వచ్చినా కూడా రాస్తూ ఉంటే ఓ 30 టెస్టులు అయ్యేసరికి మీకు క్లారిటీ వస్తుంది. 30 టెస్టులు అయ్యేసరికి ప్రతి దానిలో కూడా నెంబర్ సిస్టంలో ఒక సమ్ చేసుకుంటూ వచ్చారు. అంటే 30 నెంబర్ సిస్టంలో టాప్ ఇంపార్టెంట్ మోడల్స్ చేశారు మీరు. 2025 అప్డేటెడ్ కాబట్టి 26లో ఆ పేపర్లో వచ్చినటువంటి మెథడ్స్లో షార్ట్ కట్స్ కానీ మోడల్స్ కానీ రిపిటేషన్ అవ్వచ్చు, అక్కడ నెంబర్ మారచ్చు కానీ మోడల్ మారదు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే రీజనింగ్ చాలా ఈజీగా ఇచ్చాడని చెప్తున్నాడు. సో ఓవరాల్గా అయితే కనుక ఇది 7th ఆగస్ట్ పేపర్, బట్ 7th ఆగస్ట్ తర్వాత కూడా మనకు కంటిన్యూషన్ ఎగ్జామినేషన్ జరిగినాయి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేవాడు. సో హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్, మనకి హూ ఈజ్ హూ అనే మన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనే దానిలో ఏ కంట్రీ కరెన్సీ ఏంటి, క్యాపిటల్ ఏంటి, సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలాగే ఆర్టికల్స్ సంబంధించినటువంటి క్వాలిటీ నుంచి బిట్, సో ఇలా కంప్లీట్ ఇవన్నీ కూడా మీకు ఎలాగో అనాలిసిస్లో వస్తాయి మీకు. సో 2025 పేపర్ అనాలిసిస్ ఇది. సో దీని ప్రకారం మీరు ఆర్ఆర్బీ 2026లో కొట్టాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఒక క్లారిఫికేషన్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.